మేము హారతి సిద్ధం చేసి అక్కడ మీ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరిక్కడ ఈ భక్తుల సేవలో ఉన్నారా స్వామి? ఇదంతా మీరిచ్చిన చనువేగా స్వామి. ఏనాడైనా దీన్ని ఒక ఆడపిల్లగా చూసారా? అయ్యా అయ్యప్ప స్వామి అంటూ నెత్తికెక్కించుకున్నారు. అందుకే ఇది ఇలా తయారైంది. వచ్చేస్తుంది వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పొరపాటైపోయింది, క్షమించండి స్వామి. ఊరికే క్షమిస్తానా? శరణం చెప్తే క్షమిస్తాను. స్వామియే శరణమయ్యప్ప. అమ్మా నువ్వు చెప్పు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి, స్కూల్కి టైం అవుతోంది, రెడీ కండి స్వామి. నేను ఎప్పుడూ రెడీ స్వామి, తమదే ఆలస్యం. ఏ పేచీ లేకుండా తమరింత త్వరగా తయారయ్యారంటే ఏదో విశేషం ఉండే తీరాలి. విశేషమే మహాభాగా, అత్యవ్యాస పూర్ణిమ. క్షమస్తత్వం క్షమస్తత్వం. కిం కర్తవ్యం? కర్తవ్యం బహురూపం. మీరు మీ కూతురు కలిసి ఇంట్లో నేను అనే ఒక ప్రాణిని ఉన్నాననే విషయమే మర్చిపోతే ఎలా? కాస్త మీ సంస్కృతం ఆపి తెలుగులో కూడా సెలవివ్వండి స్వామి. క్షమస్తత్వం క్షమస్తత్వం. అదిగో మళ్ళీ. మరేం లేదు, ఈ రోజు వ్యాస పూర్ణిమ కదా, పాఠశాలలో ఏవో విశేష కార్యక్రమాలుంటాయి. చెప్పండి స్వామి, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని సన్మానిస్తున్నారు? వైదిక సాంప్రదాయవాది నిత్యాగ్నిహోత్రి అయిన మా వ్యాస పీఠాధిపతులు. వారి పేరు? మాన్యశ్రీ వల్లభ జోషుల బ్రహ్మదత్తుల వారు. ఈ రోజు సుదినం. ఆధునికత పేరుతో అనాదిగా వస్తున్న వైదిక విద్యల్ని మూలకు నెడుతున్న ఈ రోజుల్లో ఆ సనాతన సాంప్రదాయాల పట్ల, ఆర్ష విజ్ఞానం పట్ల అచంచలమైన విశ్వాసంతో వాటి పరిరక్షణకు పూనుకొని ఈ పరాశర భారతి విద్యాపీఠాన్ని నడుపుతున్న నా శిష్యుడు పరమేశ్వర శాస్త్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పాశ్చాత్య విద్యా వ్యామోహంలో పడి మన వేద విద్యల్ని విస్మరిస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి విద్యాపీఠాలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ బాలకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు వ్యాస పూర్ణిమ. ప్రపంచ పురాణ ఇతిహాసాలలో మహోత్కృష్టమైనవిగా పరిగణింపబడుతున్న మహాభారత భాగవతాది పురాణాలను, ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను మన జాతికి అందించిన ఆ మహానుభావుడు వేదవ్యాస భగవానుని జ్ఞాపిక ఈ దినం. సర్వధర్మాన్ పరిత్యజః మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణు వేడుకుంటే నేను నీకు మోక్షం ప్రసాదిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతివారు ఈ గీతావాక్యాన్ని ఆదర్శంగా తీసుకొని తమ సర్వస్వాన్ని ఆ పరమాత్మకే అర్పించి మనుగడ సాగించిన రోజున ఈ ప్రపంచం స్వర్గధామం అవుతుంది. క్షమించండి గురుదేవా, చిన్న అభ్యంతరం. ఏమిటి పాపా నీ అభ్యంతరం? మీరు చెప్తున్నది కర్మానుష్ఠానమా లేక కర్మత్యాగమా? అసలు కర్మ అంటే ఏమిటో నీకు తెలుసా అమ్మా? జీవాత్మ కర్తవ్యం. జీవాత్మ అంటే పరమాత్మ ప్రతిరూపం. మరి కర్మ ఎవరిది, కర్మ ఫలమెవరిది? రెండు జీవాత్మవే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ మీదే తప్ప కర్మ ఫలం మీద జీవునికి అధికారం లేదు. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ జీవుడు ఇన్ని జన్మలెత్తుతున్నది కర్మఫలం అనుభవించడానికేగా.
మరి కర్మఫలం జీవాత్మకు కాక పరమాత్మకు ఎలా చెందుతుంది? మరి జీవుడు ఆత్మార్పణ చెయ్యనిదే ఆ పరమాత్మ సాక్షాత్కారం దొరుకుతుందా? ఆత్మార్పణ కన్నా ఆత్మస్థైర్యం మిన్న. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోస్తిష్ట పరస్తప. నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి కర్తవ్యం నిర్వహించమనేగా పరమాత్మ సందేశం. చిన్నతనంలోనే ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన ఈ చిన్నారిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఈ పిల్లకు విద్య నేర్పిన గురువులు ధన్యులు. అమ్మా, నీకిదే నా బహుమానం. నువ్వు బుద్ధిగా చదువుకుంటే ఆ భగవంతుని ఆశీర్వచనం కూడా నీకు లభిస్తుంది. నేను రోజు అయ్యప్పని ప్రార్థిస్తుంటాగా. అయ్యప్ప అవును గురువు గారు, వాళ్ళ నాన్నగారు అయ్యప్పని నమ్మాడట. అదే కులం అంటాడు, అదే మతం అంటాడు, రిజిస్టర్ లోనూ అదే రాయించాడు. అవునండి, మాది అయ్యప్ప మతం. అయ్యప్ప మతమా?